ఉదయం 5 గంటలయింది. మేఘ గది తలుపులు కొడుతోంది. ఏమైంది దీపక్క, ఇంత పొద్దున్నే లేచావ్? ఉండు, తలుపు తీస్తున్నాను. మేఘా, గ్రామంలోని స్త్రీలందరూ బయటికి వెళ్తున్నారు. మనిద్దరమే ఉండిపోయాం. త్వరగా పద, ఆలస్యమైతే సాయంత్రం వరకు కడుపు నొప్పితో ఉండాలి. లోటాపాటీ, నాకేం అర్థం కావడం లేదక్కా. అరే, బాత్రూంకు వెళ్ళవా ఏంటి? నాకైతే చాలా తొందరగా ఉంది. ఇదిగో నీ లోటా తీసుకో, మిగిలిందంతా వెళ్తూ మాట్లాడుకుందాం. మేఘ సిటీలో ఉండేది. దీప పెళ్ళైన తర్వాత తను కలవడానికి ఇక్కడికొచ్చింది. ఇక్కడికొచ్చి తను ఎంత ఇబ్బందుల్లో పడుతుందో తనకే తెలియలేదు. మేఘ చేత్తో లోటా పట్టుకుని అడవిలోకి వెళ్తూ నడుస్తూ ఉన్నారు. దీపా, ఈ అమ్మాయి ఎవరు మనతో పాటు వస్తోంది? పిన్ని, ఇది నా చెల్లెలు, సిటీలో ఉంటుంది. నిన్న రాత్రే వచ్చింది. సరే సరే, మంచిది. తనకు చెప్పు ఇక్కడ ఎలా ఉంటుందో పరిస్థితి. లేదంటే సాయంత్రం వరకు తినడానికి తాగడానికి ఇబ్బంది అవుతుంది. అక్కింటికి వచ్చావు కదా, బాగా మీ అక్కను పట్టుకొని తన చేత్తో ఉండిన కమ్మని వంటలన్నీ తిను. నేనైతే ఇక్కడ కూర్చుంటాను. ఇక్కడైతే బావుంది. అక్క, ఇక్కడ అందరూ ఆరుబయటే వెళ్తున్నారా? వారి ఇళ్లల్లో ఎందుకు వెళ్లరు? గ్రామంలో ఇళ్లల్లోని బాత్రూంలు ఉండవు. గ్రామంలో ఆడవాళ్లందరూ తెల్లవారుజామునే లోటాలు పట్టుకుని వెళ్తారు. నువ్వు నాతో ఇంటికి పద, నీకు అన్నీ వివరిస్తాను. మేఘ, దీప కలిసి ఇంటికొస్తున్నారు. చూడు దీప, ఇది గ్రామం. ఇక్కడున్నవారు ధనవంతులు కాదు, అంత పెద్దగా చదువుకోలేదు. అందుకే ఎవరు ఇళ్లల్లో వెళ్లరు. అందుకే ఇక్కడ అందరూ ఒకే విధంగా వెళ్తారు. అక్క, బావగారు నిన్నెక్కడ వదిలేసి ఆయన సిటీలో ఉంటున్నారు. ఆయన అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. ఆయన మీ ఇబ్బంది ఎందుకు అర్థం చేసుకోలేదు? ఎందుకు మీరు ఇంట్లో బాత్రూమ్ కట్టించుకోకూడదు? అరే, ఈ మాటలన్నీ వదిలేయ్. అత్తయ్య మావయ్యల ఎదురుగా ఇటువంటి మాటలు మాట్లాడుకో. మేఘ ఈ విషయం గురించి చాలా కంగారు పడుతోంది. తను ఈ గ్రామంలో ఉన్నంతసేపు అందరాడవాళ్లతో కలిసి లోటాలు పట్టుకుని వెళ్లాల్సిందే. హఠాత్తుగా అక్కడ జీపులో నుండి గ్రామంలో ఉండే కుర్రాళ్ళొచ్చారు. అరే అన్నయ్య, సరైన టైంకి వచ్చినట్టున్నా. ఇక్కడంతా లోటాపాటీ జరుగుతుంది. జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే నన్ను సాయం చేయమంటారా? అరే, సరిగ్గా కనిపించట్లేదు. లైట్ కొంచెం జంగిల్ వైపు వేయండి. వీళ్ళందర్నీ చూసారా? ఈ వెధవలందరూ కావాలని ఇటువంటి సమయంలో వచ్చారు. ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని చూడ్డానికొచ్చారు. అక్కడ స్త్రీలందరూ సిగ్గుతో తలదించుకుంటున్నారు. మేఘ కోపంతో ఇంటికొచ్చి ఆలోచించింది. గ్రామంలో ఇళ్లల్లో బాత్రూంలు లేవు. నాకు తెలిసి ఇక్కడ పేదవాళ్లందరికీ ఈ విషయాల గురించి తెలీదనుకుంటున్నాను. ఇక్కడ ఏదైతే జరుగుతుందో అది చాలా తప్పు. ఇక్కడ ఆడవాళ్ల మర్యాద గురించి ఎవరూ ఆలోచించట్లేదు. నేనీ విషయం గురించి మాట్లాడాలి. మరుసటి రోజు మేఘ దీపాతో కలిసి ఇంట్లో బాత్రూంలు కట్టించడం గురించి మాట్లాడింది. చూడు మేఘ, నువ్వు మా కోడలికి చెల్లివి మరియు మా ఇంటికొచ్చిన అతిథివి. నువ్వు మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. అతిథిగా వచ్చిన దానివి అతిథిగానే ఉండు. కానీ ఈరోజు ఉదయం జరిగింది చాలా తప్పు. మీరు కూడా చూశారు కదా. చూడు పిల్ల, నువ్వు మా కోడలు చెల్లెలివే, అందుకే నీకు మర్యాదిస్తున్నాను. ఇక్కడ తులసి పూజింపబడుతుంది కాబట్టి బాత్రూమ్ లాంటివి ఉపయోగించకూడదు. చెప్పింది అర్థమైందా? ఇంట్లో ఆడవాళ్లు బాత్రూంకి వెళ్లాలంటే బయటికి వెళ్ళాలి. ఇది ఇక్కడ మారదు. కోళ్ళు తనకు చెప్పు, నీ మర్యాదను కాపాడుకోండి, లేదంటే తిరిగి మీ ఊరికెళ్ళిపో. మేఘ గదిలోకెళ్ళి తిరిగి వెళ్ళిపోవడానికి బట్టలు సర్దుకుంటోంది. అప్పుడే ఎవరో స్త్రీ ఏడవడం వినిపించింది. అయ్యా, నా బిడ్డ చాలా అనారోగ్యంతో ఉంది. తన కడుపు నొప్పి చాలా ఎక్కువగా ఉంది. తనను చూపించటానికి పట్టణం తీసుకెళ్లాను. డాక్టర్ గారు 5,000 రూపాయలు ఖర్చవుతుందన్నారు. నాకు సహాయం చెయ్యండయ్యా. నాకు 5,000 రూపాయల డబ్బు కావాలి. నేను మీ అందరికీ ఎన్నిసార్లు చెప్పుంటాను, పొద్దున్నే 5 గంటలకల్లా ఆడపిల్లని లేపమని, నిద్రమానుకొని పొద్దున్నే అడవిలోకి వెళ్లాలని. కానీ నువ్వు వినలేదు. ఇప్పుడొచ్చింది కదా సమస్య. మీ పిల్ల పొద్దున్నే లెగిసి అడవిలోకి వెళ్ళుంటే ఈ ఖర్చు మిగిలేదు కదా. 5,000 రూపాయలు ఎప్పుడు తిరిగిస్తావు? అయ్యా, మీరు దిగులు పడకండి. నేను రోజు కంటే ఎక్కువగా పనిచేసి మీ బాకీ చెల్లిస్తాను. మీకు ధన్యవాదాలయ్యా. ఇక్కడేం జరుగుతోంది? గ్రామంలోని పేదవాళ్లు, అమాయకులు బాత్రూంకు వెళ్లలేకపోతే ఎంత ఇబ్బంది పడుతున్నారు. పాప, ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందని? తను వెళ్లడానికి ఇక్కడ ఒక్క బాత్రూం కూడా లేదు. ఇక్కడున్న పేద ఇంటి అమ్మాయిలు ఎంత బాధపడుతున్నారు. ఎప్పుడు వరకు సూర్యోదయం రాదో అప్పటి వరకు చీకటి పోదు. ఎప్పటి వరకు అంధకారం ఉంటుందో అప్పటి వరకు వీరు వెళ్లలేరు. నాకు దీని గురించి ఆలోచించి దీన్ని ఎలా మార్చాలో నాకు అర్థం కావడం లేదు. ఎప్పుడైతే నేను ఈ గ్రామంలో ప్రతి ఇంటికి బాత్రూం కట్టించగలను అప్పటి వరకు ఈ గ్రామం వదిలి వెళ్లను. మేఘ అప్పుడు గ్రామం నుండి వదిలి వెళ్లిపోవడాన్ని విరమించుకుంది. తను దీని గురించి ఆలోచిస్తూ గ్రామంలోని ప్రజలకు మరియు దీప యొక్క అత్తమామలకు అందరికీ అర్థమయ్యేలా చెప్పి అందర్నీ ఒప్పించడానికి దీనికోసమే గ్రామంలో ప్రజలను కలిసింది. ఏం మాట్లాడుతున్నావమ్మా? 2 పూట్ల భోజనం చేయడమే మాకు పెద్ద విషయం. హే, చాలా కష్టం. దీనికి ఎంతో ఖర్చు పెట్టాలి. దాని గురించి మా డబ్బును మేము వృధా చేసుకోలేముగా. మా అమ్మాయి కోడలు బయటికి వెళతారు కదా,
అలా వాళ్ళని వెళ్ళనివ్వు, ఎందుకు అడ్డుతావు? అమ్మా, మన ఆడజన్మంటేనే బాధపడ్డానికి పుట్టింది. 2 పూటలా కడుపు నిండా తినడమే పెద్ద విషయం. ఇంక బాత్రూంలు ఎలా కట్టించుకోము? ఇక్కడ వాళ్ళెవ్వరూ కూడా బాత్రూంల గురించి ఆలోచించడం లేదు. నేనేం చేయాలి? బావగారు కూడా ఫోన్లో నెమ్మదిగా వద్దనే చెప్పారు. వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పారు. మరుసటి రోజు గ్రామంలో స్త్రీలందరూ లోటాలు పట్టుకుని బయలుదేరారు. ఆ రోజు మేఘ వెళ్ళలేదు. తను నిద్రపోతోంది. అప్పుడే దీప ఏడుస్తూ వచ్చింది. మావయ్య గారు, అత్తయ్యకి పాము కాటేసింది. తన అడవిలో స్పృహ తప్పి పడిపోయింది. అడవంతా చీకటిగా ఉంది. అత్తయ్యగారు ఆ చీకట్లో పామును చూసుకోలేదు. ఏంటి, కౌసల్యాని పాము కాటేసిందా? అదెలాగా? అడవంతా చీకటిగా ఉంది. అత్తయ్య చీకట్లో పామును చూసుకోలేదు. దీప వాళ్ళ అత్తయ్యతో కలిసి గ్రామంలో హాస్పిటల్ తీసుకెళ్లారు. డాక్టర్ గారు మందులిచ్చారు. కొన్ని గంటల తర్వాత వాళ్ళ అత్తగారికి స్పృహొచ్చింది. మావయ్య, మీరిప్పటికీ కూడా గ్రామంలో బాత్రూంలు కట్టించడం గురించి ఆలోచించరా? అత్తయ్య గారికి అనుకోకుండా ఏమైనా జరుగుంటే? దేవుడు దయలేక రేపు అక్కకి ఏదైనా జరిగితే? మేఘ కరెక్ట్గానే చెప్తోంది. గ్రామంలో ప్రతి ఇంటికి బాత్రూంలు నిర్మించడం అత్యవసరం. మా గ్రామంలో ఆడవాళ్లందరూ తమ సమస్యల్ని ఎప్పుడూ ముందుకు తీసుకురాలేదు. మీ విషయాల కన్నా మాకేదీ ముఖ్యం కాదనుకున్నాం. నువ్విక భయపడొద్దు. మన గ్రామంలోనే మరుగుదొడ్లను కట్టిస్తా. ప్రతిరోజు ఉదయాన్నే ఆడవాళ్లందరూ భయపడుతూ ఇక బయటికెళ్లాల్సిన పనిలేదు. దీప అత్తమామల మాట విని మేఘ చాలా సంతోషపడింది. గ్రామంలో బాత్రూంలు చూసి అక్కడ స్త్రీలందరూ చాలా ఆనందపడ్డారు. ఇది ఒక చిన్న గ్రామంలో జరిగిన ఒక కథ. ఆ ఊర్లో ఎవరో ఒకరింట్లో వికలాంగ పిల్లలు పుట్టేవాళ్లు. మరియు ఆ బిడ్డను ఊరి బయట ఉన్న ఒక పాత బావిలోకి వేసేసేవాళ్లు. ఏమీ ఆలోచించకుండా ఆ బిడ్డని అక్కడ వేసేసేవాళ్లు. ఇలాంటి ఒక సంభవం జరిగేటప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళంతా అక్కడే ఉంటారు. ఈ అలవాటు ఎప్పుడు ప్రారంభించింది, ఎలా ప్రారంభించింది, ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. కాని మెల్లగా అక్కడున్న ప్రజలు దీన్ని వాళ్ళ అలవాటుగా మార్చుకున్నారు. ఇప్పుడు కూడా దాన్ని ఫాలో అవుతున్నారు. ఊరి బయట ఉన్న పాత బావి దగ్గర అందరూ చేరారు. ఒక చిన్న పాపని ఎత్తుకుని ఊర్లో ఉన్న కసాయి కూడా నించున్నాడు. పాప ఏడుస్తూ ఉంది. గ్రామస్తులారా, ఈరోజు సర్జుకి ఆడపిల్ల పుట్టింది. కాని ఆమె వికలాంగురాలు. కాబట్టి గ్రామ సాంప్రదాయం ప్రకారం ఈమె స్థానం ఈ ప్రపంచంలో కాదు, ఈ బావిలో. మీరంతా సిద్ధంగా ఉన్నారా? అవును సర్పంచ్ గారు, మేమంతా సిద్ధమే. అక్కడున్న ప్రజల్లో కొంతమంది బయటికొచ్చి నించున్నారు. డోళ్లు కొట్టడం ప్రారంభించారు. అప్పుడు ఆ ఊర్లో ఉన్న మహిళలు ఒక్కరొక్కరే అక్కడికొచ్చారు. బావి పక్కనే ఒక మహిళ నించుంది. ఆమె చేతుల్లో సిజర్ ఉంది. ఆమె ఒక్కొక్కరి వెంట్రుకలు కట్ చేసి దాన్ని బావిలోకి వేస్తూ ఉంది. తరువాత ఆ ఊరికి చెందిన పురుషుల చేతుల్లో పాలకుండలు పెద్దవి 2 ఉన్నాయి. వాళ్లు పాలని ఫస్ట్ బయట పోశారు, తర్వాత బావిలోకి పోశారు. ఏంటి, ఊరి వాళ్ళందరూ ఈ పాపకు చేయాల్సిన సంస్కారాలు చేశారా? చేశాం. అక్కడ నించున్న కసాయి ఆ పాపని బావిలోకి పడేశాడు. మరియు ఆ ఊరు ప్రజలు అక్కడ్నుంచి తిరిగి చూడకుండా వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు. అన్నా, నాకెందుకో మంచిగా అనిపించట్లా. కానీ ఊరి కట్టుబాటు గురించి మనం నోరు కూడా తెరవలేం కదా. అవును సోదరా, ఒకవేళ మనం ఇది చేయకపోతే మన ఊరికి ఏదైనా పెద్ద ప్రమాదం రావచ్చేమో. ఇలాంటి ఒక మోసమైన పని ఆ ఊర్లో జరుగుతూ ఉంది. ఆ బావి ఎంతమంది పిల్లలను బలి తీసుకుందో తెలీదు. ఆ బావి దగ్గరికి ఒక్కొక్కరే ఎప్పటికీ ఎవ్వరూ వెళ్లరు. ఇలాగే కొద్ది రోజులు గడిచిపోయింది. ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ ఊర్లోనే ఉన్న యశోద అనే ఒక అమ్మాయి గర్భవతి. తనకు డెలివరీ పెయిన్స్ వస్తూ ఉన్నాయి. మంత్రసాని కూడా ఆమెతోనే ఉంది. యశోధర యొక్క భర్త ఇంటి బయట టెన్షన్ గా నడుస్తూ ఉన్నారు. 15 ఏళ్లు వెయిట్ చేసిన తర్వాత ఆ దంపతులకి ఒక అందమైన ఆడబిడ్డ పుట్టింది. కాని దుర్భాగ్యమేమంటే ఆ బిడ్డ అంగవికల బిడ్డ. అరే దేవుడా, ఈ తలరాతి ఏంటి? ఇన్నేళ్ల తర్వాత బిడ్డనిచ్చావు, అది కూడా అంగవికల బిడ్డ. ఈ ఊరు యొక్క సంస్కృతి ప్రకారం పాపని కూడా బావిలోకి వేసేసేయాలి. పాపం యశోధర పాపని కూడా కళ్ళారా చూసుకోలేదు. అంతలోపే ఆమె నోటి నుంచి వచ్చిన మాటలు విని ఏడుస్తుంది. 2 చేతులు జోడిస్తే వేడుకుంటుంది. అమ్మా, దయచేసి నాకు అంగవికల బిడ్డ పుట్టాడని దయచేసి ఎవరికి చెప్పకండి ప్లీజ్. అరే, నీకి పిచ్చేమైనా పట్టిందా? నేనబద్ధం చెప్పానని సర్పంచ్ గారికి తెలిస్తే నన్నిక్కడ్నుంచి తరిమేస్తారు. అబద్ధం చెప్పి దానివల్ల వచ్చే ప్రమాదాన్ని నేను ఎదుర్కోలేను. మంత్రసాని నోట్లో నుంచి వచ్చిన మాటలు విని యశోధర కోపంగా బిడ్డని తన దగ్గర్నుంచి లాక్కుంది. సరే, ఇప్పుడు వెళ్ళి మీరు సర్పంచ్ దగ్గర చెప్పండి, నా బిడ్డను బావిలో వేయడానికి నేనివ్వను.
నా ప్రాణాలు పోయినా పర్లేదు, నా బిడ్డనివ్వను నేనంతే. మంత్రసాని నోట్లో నుంచి వచ్చిన మాటలు విని సర్పంచ్కి చాలా కోపమొచ్చింది. దాన్ని విని ఇలా అంటాడు. ఏమంటున్నావు? యశోదర ఊరి కట్టుబాటు పాటించడానికి నిరాకరించిందా? అలా ఎలా చేస్తుంది? ఆమె తెలివి తక్కువతనంతో ఊరికే ఏదైనా పెద్ద ప్రమాదం సంభవిస్తే? వెంటనే యశోదర వాళ్ళింటికి వెళ్లి యశోదర దగ్గర బిడ్డను తన దగ్గర ఇవ్వమని అడిగారు. యశోదర, తెలివి తక్కువగా చెయ్యకు. నీ బిడ్డని మాకిచ్చేసేయ్. అలా అని చెప్పి యశోదర చేతిలో ఉన్న బిడ్డని లాక్కుంటాడు సర్పంచ్. కాని ఆ బిడ్డను తన చేతుల్లోకి ఎత్తుకుని తను అక్కడ్నుంచి పరిగెత్తుతూ ఉంది. ఎవరి చేతికి చిక్కకుండా పరిగెత్తింది. సర్పంచ్ మాటలన్నీ తను ఏమీ లెక్కించకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతూ ఉంది. కాని సర్పంచ్ ఏమాత్రం తగ్గలేదు. తన మనుషుల ద్వారా ఆ పాపని తీసుకోవడానికి ప్రయత్నించాడు. యశోదర భర్త కూడా ఏమీ మాట్లాడకుండా నించున్నాడు. సర్పంచ్ గారు, 15 ఏళ్లు వెయిట్ చేశాక నాకు ఈ బిడ్డ పుట్టాడు. దయచేసి నా దగ్గర నుంచి నా బిడ్డని లాక్కోకండి. దయచేసి లాక్కోకండి. యశోదర, నీకు పిచ్చి పట్టిందా? నీకు తెలుసు కదా, ఎవరికైనా వికలాంగులైన పిల్లలు పుడితే వాళ్ళని ఈ బావిలో వేయడం అనే సాంప్రదాయం చాలా ఏళ్ల నుంచి చేస్తున్నాం. మనం అలా చేయకపోతే గ్రామానికి అరిష్టం. కాని ఆ అమ్మ యొక్క కష్టాన్ని వినడానికి ఎవ్వరూ తయారుగా లేరు. తన అంగవికల బిడ్డను బావిలోకి పారేశారు. ఇలా పిల్లలను చంపే ఈ ఊర్లో నేను ఉండాలని అనుకోవట్లేదు. అదే దినం రాత్రి అదే బావిలో దూకి ఆమె కూడా చనిపోయింది. తన ఆత్మ ఆ బావిలోనే ఉంది. ఆ బావిలో ఉన్న అంగవికల పిల్లల్లోకి ఆ ఆత్మ ప్రవేశించింది. ఆ దయ్యం పిల్లలు కనిపడిన జంతువులను, మనుషులను అందర్నీ కొరికి వాళ్ళ రక్తాన్ని, బోటిని తినేసేవి. మరియు ఉదయం అయ్యేసరికి మళ్ళీ ఆ బావిలోకి వెళ్ళిపోయేవి. అయ్యో, ఇలా అయ్యిందేంటి? అయ్యో, నా ఆవుల్ని ఎవరో చంపేశారు. ఇప్పుడు నా కుటుంబం ఎలా పోషించుకోవాలి? ఏమండి, ఏమండి, నా భర్త రాత్రి పని నుండి ఇంటికొస్తున్నప్పుడు తనని ఎవరో చంపేశారు. ఎంత ఘోరంగా చంపేశారు. ఇలా అయితే మనందరం చనిపోతాం. కానీ ఇదెవరు చేస్తున్నారు? అసలు ఎవరు చంపుతున్నారు మన పశువుల్ని, ఇంకా మన మనుషుల్ని? అరే దేవుడా, ఇది ఏంటి జరుగుతుంది? మా ఊర్ని శ్మశానంగా ఎవరు మార్చుతున్నారు? ఇలాగా రోజు చాలా మంది చనిపోయేవారు. ఊరంతా చాలా బాధపడుతున్నారు. సర్పంచ్ గారి భార్య కూడా చనిపోయింది. ఊర్లో ఉన్న ప్రజలంతా సర్పంచ్ గారి ఇంటికొచ్చారు. ఇది గ్రామం మొత్తానికి ప్రమాదమే. మనం దీని నుంచి తప్పించుకునే మార్గం ఏంటో తెలియట్లేదు. సర్పంచ్ గారు, ఈ మొత్తం ఘటనల వెనక ఏదో పైవాడి చెయ్యి ఉన్నట్టుంది. అవునవును, ఇదేదో భూతమో దెయ్యమో పనై ఉంటుంది. గ్రామస్తులారా, నేనైతే అలసిపోయాను. కానీ ఈ కష్ట సమయంలో ఒకరికొకరం తోడుగా నిలబడాలి. చెప్పండి, మనం ఏం చేయాలి? పక్కూర్లో ఉన్న ఒక పెద్ద మాంత్రికుడిని పిలుద్దామని సర్పంచ్ అన్నారు. ఈ పరిస్థితి నుంచి విడుదల దొరుకుతుంది అన్నాడు. పక్కూర్లో నుంచి వచ్చిన మాంత్రికుడు మంత్రాలు చేయడం ప్రారంభించాడు. ఆ ఊర్లో ఉన్న ప్రజలంతా వారి దగ్గరే ఉన్నారు. రాత్రి 12 గంటలు అవ్వగానే ఆ బావిలో నుంచి ఆ దయ్యం పిల్లలు బయటికొచ్చాయి. ఊర్లో బయట కట్టేసి ఉన్న అన్ని ఆవులని అవి తింటూ ఉన్నాయి. ఇది చూసిన వెంటే ప్రజలు, ఓరి దేవుడా, ఈ పిల్లలు ఎలా ఉన్నారేంటి? బాప్రే, వీళ్ళు దెయ్యం పిల్లలు. మాంత్రికుడు ఆ పిల్లల్ని చూడగానే తన బ్యాగ్లో నుంచి బూడిద తీసి వాళ్ళ మీదకి చెల్లాడు. అది వాళ్ళ మీద పడిందో లేదో అగ్ని జ్వాల రేగింది. ఆ మంటలో రాగానే ఆ పిల్లలన్నీ మాయమైపోయాయి. ఎవరు నువ్వు? ఎవరు? ఏం కోరుకుంటున్నావు నువ్వు? ఎందుకు ఈ మారణకాండ చేస్తున్నావు నువ్వు? ఎదురుగారా, లేదంటే భస్మం చేస్తాను నిన్ను. కాసేపయ్యాక యశోదర దయ్యం రూపంలో వాళ్ళ ముందొచ్చి నించుంది. అక్కడొచ్చిన ప్రజలు మరియు తన భర్త అయిన గోపి అందరూ షాక్ అయ్యారు. యశోదరా, నువ్వా? అవును, నేనందర్నీ చంపేస్తా, మీ అందర్నీ చంపేస్తా. ఎందుకంటే అప్పుడే పుట్టిన నా బిడ్డను ఈ ఊరి సంస్కృతి అని చెప్పి నా బిడ్డని చంపేశారు. మాంత్రికుడికి కూడా ఈ సంస్కృతి గురించి తెలీదు. ఆ విషయం వినగానే తనకి కూడా చాలా కోపమొచ్చింది. సర్పంచ్ గారు, ఇది ఎక్కడి రాక్షస ఇంకా రాతి విశ్వాసాలు నడుస్తున్న ఈ ఊరిలో మీ అందరికీ మనసుందా? పసి బిడ్డల్ని చంపేస్తున్నారా? వీళ్ళెవరూ మంచివాళ్లు కాదు. అప్పుడే పుట్టిన పిల్లలు కూడా చంపేవాళ్లు. మాంత్రికులు, మీరు వెనక్కి వెళ్ళండి. నేను వీళ్ళు కథ చూసుకుంటాను.
కానీ నువ్వు చేస్తున్నదేంటి యశోదరా? వదలను వదలను, మిమ్మల్ని ఎవ్వరినీ వదలను. ఒకవేళ వదిలేయకపోతే నువ్వు కూడా బంధించబడతావు కొన్ని తరాల పాటు. ఒకటి, నువ్వు నా మాట విను. నేను నీకు మాటిస్తున్నాను, ఈ రోజు తర్వాత ఈ ఊర్లో ఈ పశు సాంప్రదాయం ఆపివేయబడుతుంది. ఏ పసి ప్రాణము చంపబడదు ఇక మీదట. ఒకవేళ ఇలా జరగకుంటే ఇక నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేయి. ఆ ఊరు సర్పంచ్ మరియు ఊర్లో ఉన్న ప్రజలందరూ క్షమాపణలు చెప్పారు. ఆ మాట వినగానే యశోదర మాయమైపోయింది. పిల్లలు కూడా మాయమైపోయారు. ఆ రోజుకి అలాంటి ఒక సంస్కృతి కూడా ముగిసిపోయింది. Thanks for watching.